శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత మొదటి అధ్యాయము. మనము 11 నుంచి 21 శ్లోకం వరకు శ్లోకాలు అర్థములు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. శ్లోకము 11వ శ్లోకము. అయనేషీ చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మభేవాభిరక్షంతో భవంతః సర్వ ఏవ హి. తాత్పర్యము: అన్ని ఎత్తుల గడలలోనూ మీరంత ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ సదా భీష్మును రక్షించుచుండును. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 12వ శ్లోకము. తస్య సంజయన్ హర్షం కురురుద్ధః పితామహః సింహనాదం వినోద్యోచ్చైః శంఖం దద్మ ప్రతాపవాన్. తాత్పర్యము: అతడికి వర్షము కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురువృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖము ఊదాడు. శ్లోకము 13వ శ్లోకము. తతః సింకాక్షభేరక్ష పనవానఖ గోముఖాః సహసైవాభ్యాహన్యంతా సా శబ్దస్తు ములోభవత్. తాత్పర్యము: ఆ వెంటనే శంఖాలు, బేరులు, పనవాలు, చర్మవ్యాధులు, ఆనకాలు, అప్పటులు, మధ్యలు, గోముఖాలు ఒకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వనిని గజిబిజి అయ్యింది. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 14వ శ్లోకము. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి సంధ్యనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. తాత్పర్యము: అప్పుడు తెల్లటి గుర్రాలు ఊర్చిన గొప్ప రథంలో కూర్చున్న మాధవుడు, అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించిరి. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 15వ శ్లోకము. పాంక్షజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్వౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. తాత్పర్యము: పాంచజన్యాన్ని ఋషికేశుడు దేవదత్తుణ్ణి, ధనుంజయుడిని పౌండ్రమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు పూరించెను. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 16వ శ్లోకము. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవాక్ష సుఘోషమణి పుష్పకౌ. తాత్పర్యం: కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయాన్ని, సుఘోషమణి పుష్పకాలనే వాటిని నకుల సహదేవులను పూరింతిరి. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 17వ శ్లోకము. కాశక్ష పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దుష్టధిమ్నో విరాటక్ష సాత్వికిక్ష పరాజితః. తాత్పర్యము: ఓ రాజా, గొప్ప ధనువు కలిగిన కాశీరాజు, మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడైన సాత్వికి. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 18వ శ్లోకము. ద్రౌపదో ద్రౌపదేయాక్ష సర్వశః పృథివీపతే సౌభద్రాక్ష మహాబాహో శంఖం దద్మో పృథక్కతును. తాత్పర్యము: ద్రుపదుడును ద్రౌపది యొక్క 5 కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడు వేరువేరుగానే తమ తమ శంఖాలను పూరించిరి. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 19వ శ్లోకము. సగోష్ఠదష్టరాష్ట్రాణం హృదయాని వ్యధారయతు నభక్ష పృథివీం చైవ తుములోభ్యానునాదయను. తాత్పర్యము: పాండవపక్ష మహాయోధులు శంకుని నాదములను, భూమ్యాకాశాలు దద్దరిల్లినవిని ఆ శంఖారాములకును దాష్టరాష్ట్రాలను హృదయాలను కాకావికాలను లయ్యాయి. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున నిషాద యోగము. 20వ శ్లోకము.
అత వ్యవస్థితాన్ దృష్ట్వా దష్టరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాదే ధనురుద్యమ్య పాండవః. తాత్పర్యం: అప్పుడు నిలబడి ఉన్న రాష్ట్రాలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కువ పెట్టిన పాండవ మధ్యముడు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 21వ శ్లోకము. ఋషికేశం తదా వాక్యమిదమహామహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్య రథం స్థాపయమేచ్యుత. తాత్పర్యం: ఋషికేశులో ఈ మాట అన్నాడు: ఓ అచ్యుత, ఉభయ సేవల మధ్య రథాన్ని నిలుపు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.